ఈ ఏడాది చివరి రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలోని రాజకీయ వర్గాలను ఊహాగానాలుగా సాగుతున్న పరిణామాలు ఒక్కసారిగా వాస్తవ రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిశ్శబ్దంగా వేచి చూస్తున్న లక్షలాది మంది రైతులు అకస్మాత్తుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ అనూహ్య పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడమే కాకుండా అధికార కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. తాడేపల్లి పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు భారీగా పోలీసు బలగాలు మోహరింపు కనిపిస్తుంది. రైతులు ఎంత పెద్ద సంఖ్యలో కదిలి రావడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ సంక్షోభం, గిట్టుబాటు ధరలు సమస్య మరియు గతంలో జగన్ హయాంలో రైతులకు అందిన నేరుగా నగదు బదిలీ వంటి పథకాల ప్రభావం ఈ ఆందోళనలో ప్రతిబింబిస్తుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి రైతులు చిన్న సమూహాలుగా బయలుదేరి గుంటూరు, విజయవాడ సరిహద్దుల వద్దకు చేరుకోవడంతో ఈ భారీ జన సమీకరణ సాధ్యమైంది. రైతుల ఆగ్రహం ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాలు పైన లేక జగన్ నుండి వారు ఆశిస్తున్న భరోసా కోసమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 1,00,000 మంది ఒకేసారి ఒకే లక్ష్యంతో కదలడం అనేది కూటమి ప్రభుత్వం నిఘా విభాగాల వైఫల్యంగా కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇస్తామన్న వరాలు ఇంకా కార్యరూపం దాల్చలేదని సామాన్య కర్షకుల నుండి వినిపిస్తున్న ప్రధాన వాదన. మరోవైపు జగన్ నివాసానికి చేరుకుంటున్న రైతులు తమ గోడును వినిపించుకోవాలని, ఆయన్ను ప్రత్యక్షంగా కలిసి విన్నపించుకోవాలని పట్టుబడుతున్నారు. తాడేపల్లి నివాసం వద్ద ఎన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రైతులు తమ వెంటనే జెండాలు మరియు ప్లకార్డులతో శాంతియుతంగానే వస్తున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో జనం రావడం శాంతి భద్రతల పరంగా సవాలుగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సంఘటన కేవలం రైతు సమస్యలకి పరిమితం కాకుండా రాజకీయంగా కొత్త సమీకరణలకు దారితీసే అవకాశం ఉంది. ఏడాది ఆఖరి రోజున జరిగిన ఈ భారీ ముట్టడి ప్రయత్నం వచ్చే ఏడాదిలో ఏపీ రాజకీయాలు ఎంత రసవత్తరంగా సాగబోతాయో చెప్పకనే చెబుతుంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది మరియు జగన్ ఈ భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ఎట్లాంటి ప్రకటన చేస్తారు అనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠత రేపుతుంది. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ రైతు ప్రవాహం ఆగడం లేదు. కూటమి నేతలు ఈ పరిణామాలపై అత్యవసరంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది ముగింపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గుర్తుండిపోయే ఘటనగా మిగిలిపోనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి.